వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. హలో రే పవిత్ర, ఎంతవరకు వచ్చింద్రో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. ఇక మొదలెడదామా? బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. దేవుడున్నారా? ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంతమంది ఈమెను నమ్ముకొని మోసపోయారు అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏవీ లేవు. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ని జూదానికి ఉసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి కొంతమంది అయితే బలహీనులు ఆత్మహత్యలు కూడా పడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఎన్ని 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 దారుణాలు. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓకే, నో యూస్, వాడు విండండి. అనేక మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆడికి అలాగే అవ్వలేరా? పంజాగుట్ట పిఎస్లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్షసాయి, గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. సో చాలా మంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు ఆయన. అదేవిధంగా తాను చేసేవి పద్ధతైన యాప్స్ అంటూ మాట్లాడాడు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయరా? నాకు లేదు. ఇప్పుడు యాంకర్ శ్యామల అరే ఏంట్రా ఇది? రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి, ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి సెలబ్రిటీ యాంకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన 5 మహిళలకి చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మలు గుడిసెల్లకు దొరకడం. బాగా వేసేసాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఆ రీతు చౌదరి అందరూ అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్. అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎందుకయ్యారు? వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే సమాజానికి ఎంత అన్యాయమో. ఎంతమంది ఆర్థికంగా కోల్పోతున్నారు, కుదేలైపోతున్నారు, కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. సీత గారితో మాట్లాడదాం ఫోన్లో. సీత గారు నమస్తే. నమస్తే అండి మూర్తి గారు.
నమస్కారం. సోషల్ మీడియాలో సినిమాల్లో రాజకీయంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు. సో యాంకర్ శ్యామల పేరు వచ్చింది ఈరోజు. యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అవతల వాళ్ళు వీళ్ళు ఫాలో అయిన వాళ్ళు లక్షల కోట్లు కోల్పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అదే ఒక సామెత చెప్తారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. దీని గురించి ఏమంటారు మీరు ఒక సినీ నటిగా? బాధ్యత ఉందా లేదా ప్రముఖులకి? ఈ అమ్మాయి శ్యామల ఆవిడ ఎప్పటి నుంచో చేస్తూ పోగా ఆవిడకి రియలైజ్ కూడా అవ్వలేదన్నమాట. తిరగొడతాం, శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకు వచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది, తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది చేశారు, మేము చేయమంటే తప్పైపోయింది క్షమించండి అని. ఈవిడ ఒక పార్టీలో ఉండి కూడా ఈ ప్రజలకి ఏమి ఇస్తుందో సమాధానం నాకు అర్థం కాదు. వచ్చి ఆ పార్టీ నాయకుల మీద అది చేశారు ఇది చేశారు, ఇక్కడ అమ్మాయిలకి జరిగిపోతుంది, మానభంగాలు మర్డర్లు జరిగిపోతున్నాయి అంతసేపటికి ఇదే విషయం మాట్లాడడం తప్పితే, అంటే అది నువ్వు చేసిన తప్పు నీ వల్ల నీ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు, ఎంత మంది జీవితాలు రోడ్డు మీద పడ్డారు, ఈ విషయం అర్థం కాదు. ఎంతసేపటికి నాకెవరో ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్నా ఒక హోదా ఇచ్చారు, ఇదే మెంటాలిటీలో ఆలోచిస్తున్న తప్పితే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా మంది జీవితాన్ని కోల్పోయారు, డబ్బులు లాస్ అయ్యారు. దాని గురించి లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతి. సో నేను మూర్తి గారు మీ TV5 ద్వారా ఒకటే చెప్తున్నాను, చెప్పు. అలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ చేసే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. నాకు ఏడుపు వస్తుందిరా. అంటే తదుపరి వాళ్ళు చేయకుండా ఉండాలి అని అంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం, సరేనా? అలాగే బయలుదేరన్న, మీకు ఆలస్యం ఎలా ఉంది?